ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్కు సింగపూర్ స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగిందనే వార్త కోట్లాది మంది ప్రజల హృదయాలను కలిచివేసింది. తనకు చేతులకు కాళ్లకు గాయాలైనట్లుగా, ఊపిరితిత్తుల్లో పొగచేరి ఇబ్బంది పడినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ వార్తను విన్న సమయంలో పవన్ కళ్యాణ్ గారు అనేక డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ను ప్రారంభించే నిమిత్తం మన్యం పర్యటనలో ఉన్నారు. తన కుమారుడి ప్రమాదం వార్తను విన్న వెంటనే పవన్ కళ్యాణ్ గారు హుటాహుటిన సింగపూర్ బయలుదేరి వెళ్తారనుకున్నారంతా. కానీ ఆయన ఏజెన్సీ ఏరియాలో కురిడి అనే గ్రామ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆ గ్రామానికి వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్న తర్వాతే సింగపూర్ వెళదామని నిశ్చయించుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి నిబద్ధతకు చలించిపోయిన జన సైనికులు, ఫ్యాన్స్ కన్నీరు మున్నీరవుతున్నారు. ఈయన కదా అసలు సిసలు ప్రజల మనిషి అని భావిస్తూనే ఆయనను వెంటనే కుమారుణ్ణి చూడ్డానికి వెళ్లమని కోరారు. మరో ప్రక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసి సింగపూర్ హై కమిషనర్ వారి ద్వారా అవసరమైన సహాయ సహకారాలన్నీ కూడా అందిస్తామని హామీ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకా అనేక మంది రాజకీయ నాయకులు, సినీ ఇండస్ట్రీ ప్రముఖులు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరో ప్రక్క కోట్లాది మంది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మార్క్ శంకర్ త్వరగా కోరుకోవాలని బలంగా కోరుకుంటూ పూజలు చేశారు. కాగా పవన్ కళ్యాణ్ గారు సింగపూర్ బయలుదేరి వెళ్లబోయే ముందు ప్రెస్ మీట్ నిర్వహించి మార్క్ శంకర్ కోలుకోవాలని ఆశించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కాగా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా కుటుంబ సభ్యులతో సింగపూర్ వెళుతున్నారు. ఇక చివరిగా మార్క్ శంకర్ అతి త్వరలోనే దైవానుగ్రహంతో పూర్తిగా కోలుకుంటాడని ఆశిస్తూ, బలంగా నమ్ముతూ పాలసీని ఆ చిన్నారి బాబుని ఆశీర్వదిస్తోంది.